హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు ఫ్లెక్స్ సీడ్స్తో లడ్డు ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. హెల్తీ లడ్డు. ఇవన్నీ ఫ్లెక్స్ సీడ్స్ అండి. 1 కప్ ఆఫ్ ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నాను. 1 కప్ ఆఫ్ ఫ్లెక్స్ సీడ్స్ యాడ్ చేసేసుకున్నానండి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కొద్దిగా దూరగా అనేది ఎంచుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం, చిట్పట్ చిట్పట్ అని చెప్పి సౌండ్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. కొద్దిగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. మన కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్లో తీసి పెట్టుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టుకొని ఈ కప్తోనే నేను 1 కప్ ఆఫ్ ఫ్లెక్స్ సీడ్స్ వేసుకున్నాను. సో 1/2 కప్ ఆఫ్ శనగకాయ పప్పులండి, గ్రౌండ్ నట్స్. ఇవి కూడా మనం కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. శనగకాయ పప్పులు కూడా మనకి చాలా మంచిదండి హెల్త్కి. ఇలా కొద్దిగా మీడియంగా రోస్ట్ అయితే చాలండి. కొద్దిగా కూడా మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మళ్ళీ పెనం పెట్టేసుకొని మనము 1/2 కప్ అండి, 1/2 కప్ ఆఫ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. కొద్దిగా అది కొద్దిగా ఎక్కువ రోస్ట్ చేసుకున్నా కూడా కొద్దిగా చేస్తే చాలు. మళ్ళీ కొబ్బరి ఎందుకంటే మాడిపోతుంది. జస్ట్ సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుందండి ఎండు కొబ్బరి అనేది. అంతేనండి. ఇంకా దీన్ని కూడా పక్కకు తీసి పెట్టేసుకుంటాను. మళ్ళీ పెనం పెట్టేసుకొని 1/4 కప్ ఆఫ్ తెల్ల నువ్వులండి. తెల్ల నువ్వులు కూడా మనము కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. ఇది కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలండి. తెల్ల నువ్వులు కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి కానీ మనకు కానీ చాలా మంచిది. ఇవి కూడా కొద్ది కలర్ చేంజ్ అనేది అవుతున్నాయి లైట్గా. సో ఇవి కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్క తీసేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ నేను ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి, అది వేసేసుకున్నానండి. దాంతోపాటు నువ్వులు కూడా తీసుకున్నాను. ఈ నువ్వులు కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ ఫైన్ పౌడర్ లా కాకుండా కొద్ది మీడియంగా అనేది గ్రైండ్ చేసుకోవాలండి. అలానే దాంట్లోకి మనము ఒక 3 యాలకులండి, ఇట్లా యాలకులు ఉన్నాయి కదా, ఈ 3 యాలకులు అనేది దీంట్లో వేసుకోవాలి. బట్ నేను దీన్ని పీల్ ఆఫ్ చేసేసి లోపల ఉన్నవన్నీ దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. చేసేసుకున్నానండి. చూడండి కొద్దిగా బరకగా కొద్దిగా అనిపిస్తుంది. అలానే గ్రైండ్ చేసుకున్నా. బట్ తెల్ల నువ్వులు అనేది స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఇట్లాగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. గ్రైండ్ సీడ్స్ అండి, ఫ్లెక్స్ సీడ్స్ తీసుకొని ఇది కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఫ్లెక్స్ సీడ్స్ కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది కూడా మనము దీంట్లోకి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక నేను పీల్ ఆఫ్ చేసాను. ఈ పీల్ ఆఫ్ అన్న చేయొచ్చు, లేదంటే అలా డైరెక్ట్ కూడా మనము యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇవి గ్రైండ్ చేసి చూపిస్తాను. గ్రౌండ్ నట్స్ కూడా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పౌడర్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా శనగకాయ పప్పులు అక్కడక్కడ బరకగా చూడండి, ఇలాగా బరకగా అనేది వేసుకున్నాను. ఎందుకంటే మనకి పౌడర్ లాగా ఉండే కన్నా ఇలా బాగా పీసెస్ కొద్దిగా చిన్న పీసెస్గా ఉంటే బాగుంటాయి. ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకునేసి ఇవి సైడ్కి అనేది పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకున్నానండి. మనము ఏ బౌల్తో ఫ్లెక్స్ సీడ్స్ 1 కప్ తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్ ఆఫ్ బెల్లం అండి. బెల్లం యాడ్ చేసేసుకున్నాను. 1/4 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది దీంట్లో వేసుకున్నానండి. అది మనకి బాగా మెల్ట్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము బాగా బెల్లంని అంతా మెల్ట్ చేయాలి. బాగా ఇలానే మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఉంటే మనకు అడుగు అంటకుండా బాగా అంత త్వరగా కరిగిపోతుందండి బెల్లం అనేది. మనకి బెల్లం పాకం అనేది రెడీ అయిపోయిందండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ పెనం పెట్టేసుకున్నాను. ఈ పెనం పెట్టుకొని నేను కొద్దిగా దీంట్లో మనము నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేశాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. ఈ నెయ్యి అనేది మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము బెల్లం పాకం ఉంది కదండి, ఇది మనం ఫిల్టర్ చేసేసుకోవాలి పూర్తిగా. ఇట్లా ఫిల్టర్ తీసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో బెల్లంలో ఏదన్నా డస్ట్ అలా ఏదన్నా ఉంటే అంతా కూడా క్లియర్ అయిపోతుంది, దీంట్లో వచ్చేస్తుంది. లేదంటే మనం తినే దాంట్లో వచ్చేస్తుందండి. బాగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే దీంట్లో ఇంకా స్వీట్ అనేది ఇంకా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ.
మీడియంగా తినే వాళ్ళంటే నేను చూపించే కొలతలతో వేసేసుకున్నామంటే సరిపోతుందండి. ఇలాగా బెల్లం పాకం అంతా నేను దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. నెయ్యి, బెల్లం పాకం 2 ఉన్నాయండి. కొద్దిగా బాగా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఫ్లెక్స్ సీడ్స్, తెల్ల నువ్వులు, అవన్నీ కూడా కొద్దిగానే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి కొద్దిగా అంతా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అండి. నేను అంతా ఒకేసారి యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసేటప్పుడు మనం స్టవ్ అనేది ఆన్లో పెట్టుకోకూడదండి, స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకునేసి కొద్దిగా చల్లగా అవుతుంది, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది నేను చూపించిన కొలతలతో కనుక తీసుకొని చేస్తే కనుక మీకు లడ్డూస్ అనేది సరిపోతుందండి. ఈక్వల్ రేషియోతో నేను తీసుకున్నాను. సో ఈ రేషియోస్తో మీరు తీసుకున్నారంటే చాలా బాగుస్తాయి మీకు లడ్డూస్ అనేది. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని లడ్డూస్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఇదంతా లైట్గా గోరువెచ్చగా ఉందండి, గోరువెచ్చగా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని లడ్డూస్ లాగా చేసేసుకుంటున్నాను. కొద్దిగా చల్లగా అవుతానే మనకి కొద్దిగా గట్టి పడుతుందండి. ఇప్పుడు బాగా కాలుతుంది కాబట్టి కొద్దిగా లూజ్గా అనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, స్వీట్ కూడా ఎక్కువ అవ్వలేదండి, బెల్లం కూడా సరిపోయింది. ఇలా అన్ని లడ్డూస్ చేసి చూపిస్తాను. ఫ్లెక్స్ సీడ్స్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 18 లడ్డూస్ వచ్చాయండి. దీంట్లో కొన్ని పెట్టాను, దీంట్లో కొన్ని పెట్టాను. చూడండి 18 లడ్డూస్ అనేది వచ్చేసాయి. నైట్ టైమ్స్ అయితే అవాయిడ్ చేయాలండి, నైట్ టైమ్స్ అనేది తినకూడదు. అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ మనం తీసుకోవచ్చండి ఒక లడ్డు అనేది. అండ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ అనేది అస్సలు తినకూడదండి ఫ్లెక్స్ సీడ్స్ అనేది. ఫ్లెక్స్ సీడ్స్ లడ్డు కానీ ఫ్లెక్స్ సీడ్స్ తీసుకోవడం కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అనేది తినకూడదండి, వాళ్ళకి మంచిది కాదు. అండ్ పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చండి ఇది. అండ్ మీరు ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.